హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటబ్బా ఈ వీడియోలో మార్నింగ్ చెట్లు నీళ్ళు పట్టకుండా అవన్నీ ఏం లేకుండా సింపుల్‌గా ఫోన్ అయితే పట్టుకొచ్చింది అనుకుంటున్నారు కదా! కాదండి. ఈ వీడియో మీకు ఈ విధంగా స్పెషల్‌గా అయితే షేర్ చేద్దామని అనుకున్నాను. అసలు నాకు ఇంత మాట్లాడే శక్తి అయితే ఉంటుందా లేదా అని నన్ను నేను ప్రూవ్ చేసుకుందామని అసలు నేను ఎంతవరకు మాట్లాడగలను ఈ వీడియోలో మీకు షేర్ చేద్దామని అయితే అనుకున్నాను. ఈ వీడియో మాత్రం కొంచెం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దామా? ఇదిగోండి. ఓయమ్మ వీడియో అనుకుంటే ఏదేదో అనుకుంటున్నారు కదా! కాదండి. నేను చిన్నప్పుడు డ్రాయింగ్ అయితే వేసేదాన్ని. అది మీకు ఏ విధంగా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. డ్రాయింగ్ అంటే ఏదో పెద్ద గొప్పగా అయితే ఏమేనండి. మామూలుగా మనం స్కూల్లో క్లాస్‌లో అయితే డయాగ్రామ్స్ అయితే వేస్తాం కదా! అదేవిధంగా ఇది వీడియోలో మీకైతే నా డ్రాయింగ్ అయితే మీకు ఈ విధంగా షేర్ చేయాలనుకున్నాను. ఇదొచ్చేసి మీకు స్టార్టింగ్‌లో ఫోన్‌లో అయితే చూపించాను కదా! చాలా వీడియోస్ అయితే సెర్చ్ చేసి కాశ్మీర్ వచ్చేసి ఈ విధంగా గీసి మీకు ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నాను. అయితే ఎక్కడైతే కొంచెం డ్రాయింగ్ అటు ఇటు అయినా కొంచెం ప్రాబ్లమ్ అయితే సరి చేసుకోండి. ఏదో నాకు తోచినట్టయితే ఈ విధంగా మీకు జస్ట్ కాశ్మీర్ అంత అందాలు గీసేంత టాలెంట్ నీకుందా అనుకుంటున్నారు కదా! అస్సలైతే కాదండి. ఏదో నేను చిన్నపిల్లలు డ్రాయింగ్ వేసినప్పుడైతే అలానే చిన్నప్పుడు ఏ విధంగా అయితే వేశానో అలానే ఈ విధంగా అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేశాను. అసలు ఉన్న పళంగా మీకు ఈ డ్రాయింగ్ థాట్ ఎందుకు వచ్చిందా అనుకుంటున్నారు కదా! ఏం లేదండి. ఎప్పుడు వచ్చేసి నేను మామూలుగా ఏదో ఒక మ్యాటర్ అయితే మీతో షేర్ చేసుకుంటుంటాను కదా! ఇప్పుడు వచ్చేసి మెయిన్ ట్రెండింగ్ కాదండి. అస్సలు మన దేశభక్తి అయితే నేను ఏదో విధంగా చిన్నప్పుడు ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ పెడితే మాకు మాత్రం ఒక పేరాలు అయితే రాసేది మన దేశం కోసం అయితే. అప్పుడైతే ఫోన్లు, యూట్యూబ్‌లు ఇవేం లేవు కదా! అలా వచ్చేసి ఓన్ టాలెంట్ అండి. మనం ఏదో విధంగా నేను 4, 5 సార్లు అయితే ఆలోచించి ఒక పెద్ద మ్యాటర్ అయితే రాసేదాన్నండి. అది మా సార్‌లకి కూడా బాగానే నచ్చేది. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి ఫోన్ చేస్తుంటే ఎక్కడ పట్టు ఇదే కదా అండి. మెయిన్ మ్యాటర్ అయితే మన దేశాన్ని మనం ఎలా కాపాడుకోవాలా ఇవే యుద్ధాలు. ఫోన్ ఆన్ చేస్తే మాత్రం మెయిన్ ఇవేనండి మనం చూసేది కదా! అసలు ఈ డ్రాయింగ్ థాట్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు కదా! కాదండి. మామూలుగా అయితే కొన్ని మెయిన్ వీడియోస్‌లో నాకైతే మీకు ఏ విధంగా అయినా మంచి విషయం షేర్ చేయాలన్నప్పుడు మాత్రం నాకు కొంచెం ఇమేజెస్ అయితే దొరకవు కదా! అప్పుడొచ్చేసి మామూలు యాప్స్‌లో అయితే డౌన్లోడ్ చేసుకొని షేర్ చేస్తాను. అటువంటప్పుడైతే కాపీరైట్స్ అయితే కంపల్సరీ పడతాయండి. ఇప్పుడొచ్చేసి ఇటువంటి వీడియో నేను చెప్తున్నాను కదా! మామూలుగా కాపీరైట్ పడినప్పుడు నా చేత్తో నేను డిలీట్ చేసుకోవాలన్నా ఇంత కష్టపడైతే కొంచెం బాధేస్తుంది కదా! అందుకని నేను ఓన్‌గా ఈ విధంగా ఏ యాప్‌లో అయితే ఇమేజ్ డౌన్లోడ్ చేయకుండా నేను ఓన్‌గా అయితే ఇలా గీసి మీకు నా మాటలైతే మీతో కొంచెం షేర్ చేయాలైతే అనుకున్నానండి. ఇదిగోండి. కాశ్మీర్‌కి వెళ్ళే వాళ్ళైతే ఇక్కడ చూసి ఇంక వెళ్ళనే వెళ్ళరు కదా! అలా ఉంది కదా డ్రాయింగ్ అయితే. కొంచెం స్కిప్ చేయకుండా అటు ఇటు అయితే ఓపికగా చూస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఓకేనండి. ఇప్పుడు మెయిన్ చూస్తున్నాం కదా! మొన్న రీసెంట్‌గా మురళీ నాయర్ అనే ఒక ఆర్మీ అయితే పాపం చనిపోయారు కదా! ఆ వీడియో చూసినప్పుడల్లా అయితే మీకు కూడా చాలా బాధ అనిపించుంటుంది కదా! పాపం వాళ్ళ అమ్మ అయితే తన ఫోటో చూసి మరి అసలు తన బాధనైతే మనం ఎవ్వరూ పంచుకోలేము. వాళ్ళ బాధని మన మాటల్లో అసలు నేను ఈ వీడియోలో కూడా తన బాధనైతే ఎవ్వరికీ షేర్ చేయలేనండి. మనం చూస్తేనే అస్సలైతే దానికి మాటలైతే ఉండవండి. వాళ్ళ బాధ అంతా ఇంత కాదు. ఏ తల్లైనా కూడా తన బిడ్డను దేశానికి అర్పించింది అంటే తన త్యాగం అస్సలైతే మాటల్లో అయితే చెప్పలేము. ఇదివరకు కాలంలో అయితే పెద్దవాళ్ళు ఇంటికి ఒక బిడ్డ, దేశానికి ఒక బిడ్డ అయితే ఇచ్చేవాళ్ళు కదా! అసలు అట్లా ఇవ్వాలన్నా వాళ్ళ త్యాగం అయితే అస్సలైతే మనం వర్ణించలేమండి. చూడండి ఇదైతే
ఈ ఇమేజ్ కూడా నేను వచ్చేసి డౌన్లోడ్ చేసుకొని మీకు ఈ వీడియోలో షేర్ చేద్దామని ట్రై చేశాను. కానీ వాళ్ళ అమ్మగారిని చూసిందంటే నన్ను వచ్చేసి తన బిడ్డ పోయిన దుఃఖంలో ఉండి కూడా ఈ వీడియో కానీ చూసిందంటే ఇంకా నేను అసలైతే మాటల్లో చెప్పలేనండి. ఏదో నేను ట్రై చేశాను, అయినా కూడా నాకైతే తన ఇమేజ్ అయితే గీసేంత టాలెంట్ అయితే నాకు లేదండి. అదిగోండి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ టాపిక్ ఏంటంటే అసలు మనం దేశంలో జరిగింది ఒక ఎత్తు అయితే కోల్పోయేది కొండంత. అంటే నేను ఈ వీడియోలో ఇలా చెప్తున్నానని మాత్రం కాదండి. మామూలుగా ఒక పంటకి చీడ పురుగు పట్టినప్పుడు ఆ చీడ వరకే మనం మందులు అయితే వేసుకొని పంటనైతే కాపాడుకోవాలి కదా అండి. ఇది జస్ట్ నా ఒపీనియన్ అయితే. సారీ అండి. అప్పుడు వచ్చేసి మనం ఏకంగా పంటనే పాడు చేసుకుంటున్నాం కదా. అంటే మీకు ఈ విధంగా ఈ వీడియోలో షేర్ చేయాలని అయితే కాదండి. ఇలాంటి వీరులను అయితే మనం ఈ మధ్య చాలా అయితే కోల్పోతున్నాం కదా. ఒక తల్లి కడుపు కోత ఏమి ఇచ్చినా కూడా ఆ రుణం అయితే మనం తీర్చుకోలేం కదా అండి. అక్కడ యుద్ధాలు జరిగి ఫోన్లో మనం ఇక్కడైతే చూస్తున్నాం కదా. అలా జరిగితే బాగుండు, ఇలా జరిగితే బాగుండు, వాళ్ళకి తగిన శాస్తి అయితే జరుగుతుంది అని కూడా మనమైతే ఎంతో కసిగా అయితే ఆ వీడియోస్ అయితే చూస్తున్నాం కదా. అదే కసి అంతే కోపం అయితే మన ఇంట్లో అంత త్యాగానికి అయితే ఎవ్వరూ అంగీకరించలేదు కదా అండి. ఏ తల్లిదండ్రి అయినా కూడా కనీసం మన బిడ్డలమ్మ ఆర్మీకి వెళ్తాను నేను అన్నా కూడా ఏ తల్లిదండ్రి అయితే అస్సలు అయితే అంగీకరించలేరు కదా అండి. ఏమైనా కూడా ఆ తల్లిదండ్రులు బిడ్డని మన దేశానికి అయితే అర్పించారంటే చాలా చాలా అస్సలు అయితే మాటలు అయితే వాళ్ళ త్యాగాన్ని అయితే అస్సలు చెప్పలేం కదా అండి. వాళ్ళు అలా కష్టపడుతుంటేనే ఈ విధంగా మనమైతే ఇక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం కదా. అయితే మనిషి అన్నాక పుట్టాక మాత్రం ఎప్పుడు మనమైనా ఎవరైనా అయితే ఏదో ఒక రోజు అయితే చనిపోవాల్సిందే కదా అండి. తప్పకుండా అయితే ఏదో పుట్టాంలే పోయాంలే అనుకోకుండా వీళ్ళ మరణం మాత్రం అస్సలు ఒక దేశానికి రక్షణగా ఉండి చనిపోయారంటే చాలా అయితే చాలా గ్రేట్ అండి. వీళ్ళైతే అసలు ఆ త్యాగానికి అర్థం కూడా మాటల్లో అయితే చెప్పలేము. చూడండి ఈ బొమ్మ నేను చిన్నప్పుడైతే ఏదో పర్లేదండి ఒక మోస్తరుగా అయితే బాగానే గీసేదాన్ని. ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో మీకు ఈ విధంగా షేర్ చేయాలని మాత్రం ఎలా ట్రై చేసినా తన ఇమేజ్ మాత్రం గీసేంత టాలెంట్ అయితే నాకు రాలేదండి. అయినా చాలా ఇయర్స్ అయిపోయింది కదా. చిన్నప్పుడు అయితే డ్రాయింగ్ వేసేదాన్ని. ఇప్పుడు వచ్చేసి చూడండి ఎంత ట్రై చేసినా అయితే నాకైతే ఇటు తిరిగి తన ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మీకు ఈ విధంగా షేర్ చేయాలైతే అనుకున్నానండి. ఇంకా నా వల్ల అయితే కాలేదు. ఇప్పుడు వచ్చేసి ఏమైనా కూడా యుద్ధం కంపల్సరీ అన్నప్పుడు తప్పదండి. మనం చనిపోవడం ఎలాగైనా చనిపోవాల్సిందే కదా. అదే దేశం కోసం అయితే అసలు ఆ త్యాగానికి కూడా మాటల్లో అయితే చెప్పలేము. మనం చేయలేని పని వాళ్ళ కుటుంబాలు అయితే చేస్తున్నాయి కదా. మనం కేవలం మాటలు అయితే చెప్పగలం కానీ వాళ్ళ కుటుంబాలు దేశం కోసం చేసిన త్యాగాన్ని అయితే అస్సలు మనం మాటల్లో చెప్పలేమండి. మనం వాళ్ళ కుటుంబానికి ఎంత ఇచ్చినా ఏం చేసినా మనం మాత్రం వాళ్ళ కుటుంబానికి మన అందరం ప్రతి ఒక్కరూ అయితే ఆ తల్లిదండ్రులకి అయితే రుణపడాల్సిందే. మన బిడ్డలు ఆ తల్లిదండ్రికి బిడ్డలు లేని లోటు అయితే కంపల్సరీ అయితే ప్రతి ఒక్క పౌరుడైతే తీర్చాల్సిందేనండి. తన బిడ్డకు బదులు ప్రతి ఒక్క కొడుకు అయితే వాళ్ళని కూడా అమ్మ నాన్నలాగా అయితే మనం చూసుకోగలిగేంత గొప్పగా అయితే ఆలోచించాలి. ఓకేనండి. వికసించని జీవితం కన్నీట కడగాలి కులమన్న పాపం మత రక్త సింధూరం వర్ణాలు వరుణం గాయాలని తల్లికి కన్నా చూడాలి పాడాలిరా దూరం వర్ణాలు వరుణం
చూసారు కదా అండి, ఏదో నాకు తోచిన విధంగా ఎప్పుడో చిన్నప్పుడు వేసే డ్రాయింగ్ అయితే ఇప్పుడు ఈ విధంగా ట్రై చేసి మీకు ఈ వీడియో షేర్ చేశానండి. అంత గొప్ప అవకాశం అయితే నాకు ఈ విధంగా దక్కినందుకు నాకు చాలా అదృష్టంగా అయితే భావిస్తున్నాను. ఇప్పటిదాకా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారు, విన్నారు అనైతే నేను అనుకుంటున్నానండి. ఓకేనండి. మనమంతా ఆ కుటుంబానికి మన జీవితకాలం రుణపడిన ఆ తల్లిదండ్రి రుణమైతే మనం తీర్చుకోలేం కదా! ఓకేనండి. ఈ వీడియో మీకు ఈ విధంగా షేర్ చేసినందుకు నాకు చాలా అదృష్టంగా అయితే భావిస్తున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటానండి. బాయ్.